ఫర్ ఎ బిగ్ వన్. తను కూడా చాలా మంచి ప్లేయర్. ఆఫ్ లెట్ కొంచెం ఫామ్ డిప్ అయింది. ఈ పిచ్ చాలా మంచిది. పిచ్ మంచుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాటర్స్ ప్రాబబిలిటీ ఇంకా పెరిగిపోతుంది రన్స్ కొడటానికి. మరి ఎస్ఆర్హెచ్ వైపు అయితే అభిషేక్ శర్మ దుమ్ములేపే ఫామ్ లో ఉన్నాడు 6 లో. ట్రావిస్ హెడ్ కొంచెం ఇంకా తన బెస్ట్ రాలే నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ వస్తుంది. నేను ఊరికనే అనట్లే, పిచ్ కండిషన్స్ చూసి చెప్తున్నా ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ రన్స్ కొడతాడని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఆఫ్ లెట్ ట్రావిస్ హెడ్ కొంచెం ఫైర్ లో కూడా ఉన్నాడు. అంటే ఈ పిచ్ తనకి ఇంకా బెటర్ గా సూట్ అవుతుంది అంటున్నారు. దీంట్లో బౌన్స్ ఉంటుంది. ఈ గాట్ ఈవెన్ బౌండరీస్, సైడ్ బౌండరీస్ పెద్దగా ఉన్నా తన స్టైల్ ఆఫ్ ప్లే ఏదైతే ఆడుతాడు హారిజాంటల్ బ్యాట్ షాట్స్, బాల్ స్కిడ్ అయ్యి మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి తనకి చాలా మంచిగా సూట్ అవుతుంది ఒక ఆస్ట్రేలియన్ బ్యాటర్ కి. ఆల్ రైట్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మరి తను ఏం చేస్తాడు అని చెప్పేసి. బట్ ఓవరాల్ గా ప్లే ఆఫ్స్ లో రికార్డ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 5 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి కూడా మంచి రికార్డ్ ఉంది ప్లే ఆఫ్స్ లో. అండ్ ఇన్ఫాక్ట్ 2024 లో కూడా క్వాలిఫైయర్ 2 మనం వాళ్ళ మీదే గెలిచి ఫైనల్స్ లో అడుగు పెట్టాం. సుమన్, నిజంగానే మీరు చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ అయినా ప్లే ఆఫ్స్ లో అయినా హైదరాబాద్ కి చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్ కూడా ఆర్ఆర్ కి కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు వాళ్ళ ప్లేయర్స్. రవీందర్ జడేజా ఇస్ క్యారింగ్ ఇంజురీ, స్లైట్ నిగిల్. అండ్ ఆల్సో రియాన్ పరాకి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ ఉంది. మరి ఇదేమైనా హ్యాంపర్ చేస్తున్న వాళ్ళ పర్ఫార్మెన్స్, యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఆన్ ద అదర్ సైడ్ ఎస్ఆర్హెచ్ పాస్ట్ చూసుకున్నా, ప్లే ఆఫ్ లో టెంపర్మెంట్ చూసుకున్నా, ప్లేయర్స్ చూసుకున్నా, డెప్త్ బ్యాటింగ్ బౌలింగ్ అని చూసుకుంటే అందుకని అంటున్నా సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం డెఫినెట్లీ ఫేవరెట్స్ కింద దిగుతారు ఈ మ్యాచ్ లో. ఆల్ రైట్, చూద్దాం మరి ఏం జరగబోతుందో. బట్ రికార్డ్స్ విషయానికి వస్తే వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ సీజన్ లో 53 సిక్సర్స్ కొట్టున్నాడు. వేర్ ఇన్ క్రిస్ గేల్ 59 సిక్సర్స్ మాక్సిమం ఇన్ అ సీజన్ తన రికార్డ్ కూడా ఉంది. మరి ఇవాళ ఇంకొక 7 సిక్సర్లు కొడితే ఆ మైల్ స్టోన్ దాటే అవకాశం ఉంది. బహుశా ఒకవేళ ఆర్ఆర్ గెలిచింది అనుకోండి, రాబోయే మ్యాచెస్ లో కూడా తనకి ఇంకా అవకాశం ఉంటుంది. నిజంగానే అయితే హీఈస్ ఎ ఫెనామినల్ ప్లేయర్. అది కూడా 15 సంవత్సరాల అబ్బాయి ఇన్ని సిక్స్లు కొడుతున్నాడు. అది కూడా సెకండ్ సీజన్ ఐపీఎల్ ఆడితే చూడండి. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నామంటే పాస్ట్ పర్ఫార్మెన్సెస్, ఫాస్టెస్ట్ సెంచరీ లాస్ట్ ఇయర్ చూసాం, ఈ ఇయర్ ఎస్ఆర్ఎస్ తో సెంచరీ. అండ్ వైభవ్ ని ఆపాలంటే ఇవాళ ఎస్ఆర్ఎస్ చాలా మంచి ప్లాన్ చేయాల్సి వస్తుంది. గుడ్ బ్యాటింగ్ వికెట్, యార్కర్ వేస్తాడు ప్యాట్ కమిన్స్ అనిపిస్తుంది నాకు. బౌన్సర్ నోస్